హలో నమస్తే, నేను మీ శేఖర్. మీరు చూస్తున్నారు సమయం తెలుగు. ప్రస్తుతం నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పిఠాపురం ఎన్నికలకు సంబంధించి పిఠాపురంలోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. అసలు కాసేపట్లో మనకి పిఠాపురంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే పోలింగ్ సిబ్బంది వరుసగా చేరిన, అలాగే ఓటర్లు కూడా మెల్లమెల్లగా చేరుకుంటున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పిఠాపురం నుంచి బరిలో ఉంటానని ప్రకటించడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కీలక అసెంబ్లీ స్థానమైన పిఠాపురం కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గొల్లపోర్లు, పిఠాపురం, కొత్తపల్లి మండలాలు ఈ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. ఇక్కడ ఓటర్ల విషయానికి వస్తే ఇక్కడ కాపుల ప్రాబల్యం బాగా ఎక్కువ అని అనుకోవచ్చు. పిఠాపురంలో ఓటర్ల విషయానికి వస్తే పిఠాపురంలో మొత్తం 2,29,000 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,15,000 మంది, దాదాపు 1,15,000 మంది పురుషులు ఓటర్లు ఉన్నారు. అలాగే 1,13,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక కాపు ఓటర్లు సుమారుగా వీరిలో ఈ 1,15,000 చిల్లర, 1,13,000 మొత్తం 2,29,000 మంది ఓటర్లలో కాపు ఓటర్లు దాదాపు 75,000 మంది ఉన్నారు. అలాగే ఎస్సీలు 28,000 మందికి పైగా ఉన్నారు. ఇందులో మాలలు 20,000 కాగా మాదిగలు 8,000 వరకు ఉన్నారు. 23,000 మంది సిట్టిబలిజ ఓటర్లు ఉన్నారు. అలాగే మత్స్యకారులు 17,000 మంది, పద్మశాలీలు 16,000, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 10,000 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే కొప్పులు, వెలములు కలిపి 9,000, తూర్పు కాపులు 9,000, అలాగే క్షత్రియులు 6,000 మంది ఉన్నారు. ఇక ఈ పిఠాపురం సంబంధించి గత ఎన్నికలకు సంబంధించిన విషయానికి వస్తే ఇక్కడ 1989 పిఠాపురం ఓటర్లు భిన్నమైన తీర్పును వెలువరిస్తున్నారు. గత 7 పర్యాయాల్లో మనం గమనిస్తే పిఠాపురంలో ఒకసారి గెలిచిన నేత మరోసారి గెలవలేదు. ఆ మాటకు వస్తే 1951 పిఠాపురం నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి కూడా కాంగ్రెస్ నేత ఎల్లా సూర్యనారాయణమూర్తి, అలాగే టీడీపీ నేత వెన్న నాగేశ్వరరావు మాత్రమే ఇక్కడి నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన చరిత్ర ఉంది. ఇక్కడ గెలిచిన పార్టీ అధికారంలోకి రాదని గత కొంతకాలంగా ఉన్న సెంటిమెంట్ను 2019 ఎన్నికలు వైఎస్ఆర్సీపీ చెరిపివేసింది. అదేలానంటే ఆ చరిత్ర చూస్తే మొత్తం మనం 1952లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ తరఫున పోటీ చేసిన ఆర్వా జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1955 ఎన్నికల్లో ప్రజా పార్టీ నేత వాడ్రేపు గోపాలకృష్ణ గెలవగా 1960 జరిగిన ఉప ఎన్నికల్లో అదే పార్టీకి చెందిన పి తిమ్మరాజు విజయం సాధించారు. ఆ తర్వాత ఎలక్షన్లు గమనిస్తే 1962, 67, 72లో పిఠాపురంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1962లో రావు భవన్ ఎమ్మెల్యేగా గెలవగా, అలాగే తర్వాత ఎల్లా సూర్యనారాయణమూర్తి వరుసగా 2 సార్లు గెలుపొందారు. నెక్స్ట్ తర్వాత ఎన్నికలు 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిన కొప్పున వెంకట చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగారు. 1989లో కాంగ్రెస్ తరఫున ఆయన మరోసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఆ తర్వాత నుంచి పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ హవా అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నదని చెప్పవచ్చు. పిఠాపురంలో టీడీపీ 3 సార్లు టీడీపీ జెండా ఎగురవేయగా 3 పర్యాయాలు కూడా వెన్న నాగేశ్వరరావే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వెన్న నాగేశ్వరరావు గెలుపొందారు. ఇక తర్వాత ఎన్నికల విషయానికి వస్తే 1985, 1994 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. 1999లో కాంగ్రెస్ రెబల్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన సంగిరెడ్డి వీరభద్రరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి పెన్నుం దొరబాపై 4,000 ఓట్లకు పైగా తేడాతో గెలిచారు. అలాగే 2004 ఎన్నికలు చూస్తే బీజేపీ అభ్యర్థి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో అతను బీజేపీ అభ్యర్థిగా అప్పుడు పెన్నుం దొరబాబు ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నేత కొప్పున వెంకట చంద్రరావుపై ఆయన దాదాపు 18,000 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చూస్తే మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పీఆర్పీ పార్టీ నుంచి వంగ గీత ఇక్కడ నిలబడ్డారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆమె ఎమ్మెల్యేగా
అభ్యర్థిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద. ఆవిడ 2009 ఎన్నికల్లో పిఠాపురంలో ప్రజారాజ్యం టీడీపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున వంగా గీత ఎమ్మెల్యేగా అయినారు. ఆ ఎన్నికల విషయానికి వస్తే కేవలం నెక్ టు నెక్ ఫైట్ విషయంలో జరిగితే టీడీపీ అభ్యర్థి ఎస్వి వర్మపై గీత కేవలం 1036 వేటల తేడాతో గెలిచారు. వంగా గీతకు 46,000 పైగా ఓట్లు రాగా వర్మకు 45,000 వేలు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముద్దగడ పద్మనాభం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆయన ఇప్పుడు పిఠాపురం ఎన్నికలకు సంబంధించి ఆయన ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఆయనకి 43,000 ఓట్లు పైగా. అంటే ఈ ముగ్గురు అభ్యర్థులు నెక్ టు నెక్ ఫైట్. కేవలం మూడు అభ్యర్థుల్లో కేవలం 3,000 ఓట్లు రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వంగా గీతకు 46,000 పై చిలుకల ఓట్లు వస్తే వర్మకు 45,000 వచ్చినాయి. అలాగే పద్మనాభానికి 43,000 ఓట్లు. ఈ ముగ్గురు అభ్యర్థులు చూస్తే కేవలం 3,000 తేడా ఉంది. అలాగే ఇండిపెండెంట్గా ఆ తర్వాత ఎన్నికల 2014 ఎన్నికల విషయానికి వస్తే పివి విశ్వంకు టీడీపీ టికెట్ కేటాయించడంతో ఎస్విఎస్ఎన్ వర్మ ఇండిపెండెంట్గా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొరబాబుపై దాదాపు 47,000 ఓట్లతో వర్మ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి విశ్వం కేవలం 15,187 ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఎన్నికల అనంతరం వర్మ టీడీపీలో జరిగారు. ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించారు. యాక్చువల్గా ఇక్కడ జనసేన టీడీపీ ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో జగన్ సునామీలో పిఠాపురం కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండం దొరబాబుకు 83,000 పైగా ఓట్లు పడగా టీడీపీ అభ్యర్థికి వర్మకు 68,000 ఓట్లు పడ్డాయి. జనసేన నుంచి పోటీ చేసిన మాకినేడు శేషకుమారికి 28,000 ఓట్లు పడ్డాయి. పిఠాపురంలో జనసేన ఓట్ల శాతం గత ఎన్నికలు గమనిస్తే 15% చేల్చడంతో టీడీపీ ఓటమి పాలైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ 2024 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అంత ఆసక్తిగా ఉత్కంఠభరితంగా ఉండటానికి కారణం ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటం, అలాగే వంగా గీత కాకినాడ ఎంపీ అభ్యర్థిగా వంగా గీత ఇక్కడ పోటీ చేస్తుంటే వీరిరువురి మధ్య ప్రధాన పోటీ ఉంటుందనేది ప్రధాన పోటీ అని అంటే ఇంక నెక్ టు ఫైట్ ఉంటుందని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానని వాళ్ళని ఉంటే లేదు మేము ఇక్కడ రిజల్ట్ మరో విధంగా ఉన్నదని అన్నారు. ఇప్పుడు అసలు ఎవరు గెలుస్తున్నారు అనేది ఆ ఉత్కంఠకు మరికొద్ది రోజుల్లో ఉత్కంఠకు పడబోతుంది. ఇప్పుడిప్పుడే మనకి ఓటర్లందరూ ఈ పిఠాపురం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్నారు.